ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్ధమార్గులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 16వ వచనము. నీ కట్టలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరొక ఇందును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నిందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కట్టలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యం నేను మరొక ఇందును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 8వ వచనం. నా దేవ, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రం నా ఆంతర్యంలోనున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మశాస్త్రం నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయం 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక, నేను యెహోవా యందు సంతోషించెదను. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. మరియు నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనం. న్యాయమైన క్రియలు చేయటం నీతిమంతునికి సంతోషకరము, పాపం చేయి వారికి అది భయంకరము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 24వ వచనం. నీ శాసనం నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 30వ వచనం. నీ ఆజ్ఞ జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 77వ వచనం. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును గాక. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 109వ వచనంలో. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, ఆయనను నీ ధర్మశాస్త్రం నేను మరవను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 141వ వచనం. నేను అల్పుడును నిరాకరింపబడిన వాడును, ఆయనను నీ ఉపదేశం నేను మరవను. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 143వ వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, ఆయన నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 123వ వచనం. నేను నీ ధర్మశాస్త్రం మర్చేవాడును కాను, నా శ్రమను విచారించి నన్ను విడిపింపుము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య ధ్యానం బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. దేవాన్ని ఆజ్ఞలను గైకొని వాటిని మరొక నిన్ను మహిమపరచుకునే శక్తిని వల్ల నాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన చేస్తున్నాములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.